సార్, ప్రధానంగా పోలవరం ఇన్ని రోజుల తర్వాత మరోసారి తెర మీదకి వచ్చింది. ఆ రోజున విభజిత ఆంధ్రప్రదేశ్కి సీఎంగా అయిన చంద్రబాబు ముంపు మండలాలను కలిపే వరకు కూడా తను సీఎంగా చేయనని అడ్డంబడి మరి ఆ రోజున అది చేపట్టడం జరిగింది, బీజేపీని ఒత్తిడి తెచ్చి మరి. సో ఈ రోజున ముంపు మండలాల విషయంలో నిన్న అజయ్ చేసిన కామెంట్స్, దానికి ప్రతిగా మంత్రి బొత్స కానీ అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ని ఎలా చూడాలంటారు? వాస్తవంగా ఇప్పుడు ఏదైతే రగడ జరుగుతూ ఉందో దీన్ని ముందుగానే ఊహించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు కళ సాకారం అవ్వాలి అని అంటే ఆ మున్పు ప్రాంత మండలాలు ఏవైతే ఉన్నాయో కనుక ఆంధ్ర ప్రాంతంలో ఉంటేనే అది సాధ్యపడుతుంది. అట్లా కాకుండా ప్రాజెక్ట్ ఆంధ్రాలో ఉండి ముంపు ప్రాంతం తెలంగాణలో ఉన్నప్పుడు రేపు ఖచ్చితంగా అక్కడ లోకల్ ఇష్యూ ఎరైజ్ అవుతుంది, మా ప్రాంతం మునుగుతుంది అని చెప్పని వాళ్ళు అడ్డుకట్టేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు నరేంద్ర మోడీ గారి దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి మొట్టమొదటి క్యాబినెట్లోనే దానికి సంబంధించి తీర్మానం ఆమోదింపజేసి ఆ 7 మండలాలని ఆంధ్ర ప్రాంతానికి బదలాయించిన తర్వాతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు ఏంటంటే ఈ వరద అంటే సహజంగా ప్రకృతి వైపరీత్యం, అది ఆ ప్రకృతి వైపరీత్యం ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు దగ్గర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి అన్ని గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి ఉపనదులు మొత్తం కూడా విపరీతమైన వరద రావడం జరిగింది. దాని ఇంపాక్ట్ పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా, అంటే భద్రాచలం దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు కూడా దాదాపుగా 71 అడుగులు భద్రాచలం దగ్గర వరద రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఆ వరదని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యి, వరదని ప్రెడిక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యి, దాని కాన్సిక్వెన్సెస్ ప్రాపర్గా హ్యాండిల్ చేయకుండా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని వాళ్ళని సరిగ్గా ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు దీన్ని ఒక రాజకీయ దుమారంగా మార్చి 5 గ్రామాలు భద్రాచలం కానుకోనున్న వాటిని తెలంగాణకి బదలాయించాలి. అదే సందర్భంలో 7 మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతానికి తీసుకున్నారని చెప్పని ఇప్పుడు కొత్తగా ఒక వివాదం రేపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పువ్వాడ అజయ్ దాన్ని మొట్టమొదటిగా దాన్ని గురించి ప్రస్తావించడం, దీన్ని అందిపుచ్చుకొని ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు కూడా రెచ్చగొట్టే విధంగా ఒకరికొకరు వాదనలు ప్రతివాదనలు జరుగుతున్న తీరు చూస్తే ఏంటంటే మొత్తం ఈ వైఫల్యాలు, 2 ప్రభుత్వాల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రాంతీయపరమైన విద్వేషాలు, ప్రాంతీయపరమైన భావనలు ప్రజల్లో పెంచి ఒక పక్క తెలంగాణ ప్రాంతం ఏమో తన భూమి కోసం కొట్లాడుతున్నట్టు, ఆంధ్ర ప్రాంతం ఏమో ఆ భూమిని కాపాడుకోవడానికి కొట్లాడుతున్నట్టు, ఈ గురు శిష్యులు ఇద్దరు కలిసి ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగానే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఒకప్పుడు ఈ ఎమోషన్స్కి ఫ్లేరప్ అయ్యారు, కేసీఆర్ గారు ఏది చెప్పినా విన్నారు, కానీ ఎల్లకాలం ఎమోషన్స్ ద్వారానే రాజకీయం నడపాలి అని అంటే ఖచ్చితంగా తమకి ఇక్కట్లు ఎదురవుతూ ఉన్నప్పుడు, పాలన వల్ల తమకు కడగండ్లు వస్తూ ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాల్లో తమ అనాథలుగా మారిపోయి ఉన్నప్పుడు ప్రభుత్వం వాటి గురించి కాకుండా ఇంకా కొంతవరకు నయ్యం, కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో 10,000 రూపాయల సహాయం అనౌన్స్ చేస్తున్నారు. కొంతవరకు వాళ్ళని సహాయ పునరావాసాలకు సంబంధించి రేపు రోజున 1000 కోట్లు కేటాయించి అక్కడ కాలనీ ఏర్పాటు చేస్తానంటున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ వరంగల్లో గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు ఇట్లాగే అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఆ పనుల గురించి చొరవ చూపలేదనేది ఒక విమర్శ వస్తుంది. ఇంకా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి అయితే మరీ ఘోరం, అక్కడ కేవలం 2,000 రూపాయల పరిహారం అనౌన్స్ చేశారు. ఆ 2,000తో పాటుగా 5 రోజుల నుంచి అప్పటికి వరదలో ఉంటే శనివారం నుంచి మాత్రం వాళ్ళకి ఆహారం సప్లై చేయడం కూడా బిగిన్ చేశారు. తర్వాత ఏంటంటే వాళ్ళని ట్రాన్స్పోర్టింగ్కి కూడా పడవలు కూడా సక్రమంగా అరేంజ్ చేయలేదని, ఎందుకు అరేంజ్ చేయలేదని చెప్పని విలేకరులు గుచ్చి ఆరాధిస్తే తెలిసింది ఏంటి అంటే 2 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు వాళ్ళని తరలింపు కోసం వాడుకున్న పడవలకు సంబంధించిన బకాయిలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ చేయలేదు. అదే సందర్భంలో ఫుడ్ సప్లై చేసిన కాంట్రాక్టర్లు కూడా బకాయిలు చెల్లించట్లేదనే ఉద్దేశంతో ఫుడ్ సప్లై కూడా కాంట్రాక్టర్లు సరిగా ముందుకు రాకపోవటం, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇరుక్కొని ఉన్నప్పుడు ప్రభుత్వాల పరంగా చొరవ చూపి వాళ్ళని ఆదుకోవాల్సిన దగ్గర తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక ఆర్కెస్ట్రేటెడ్ అజెండాగానే ఇప్పుడు ఈ ముంపు మండలాల గురించి తెలంగాణ ప్రస్తావించడం, దానికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావించడం జరుగుతుంది. నిన్న అంబటి రాంబాబు గారు ఇంకొక అవివేకంగా ఏం మాట్లాడతారు అని అంటే, మీకు 5 గ్రామాలు కావాలి అని అంటే కేంద్రంతో మాట్లాడుకోండి వెళ్ళి అంటున్నారు. అంటే కేంద్రంతో వీళ్ళు వెళ్ళి మాట్లాడుకొని కేంద్రం కనుక ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పుడు నీ పరిధిలో ఉన్న ప్రాంతం అంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చేయడానికి సిద్ధపడితే మరి మంత్రిగా నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణకి బదలాయించడానికి నీ ఇష్టం, కేంద్ర ప్రభుత్వం ఇష్టమైనా ఇంకా ఎల్లకాలం కూడా. వాస్తవంగా ఏదైతే భద్రాచలం డివిజన్ ఉందో ఈరోజు, అది మొట్టమొదట రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగే నాటికి ఈస్ట్ గోదావరిలో అంతర్భాగం. అది దాన్ని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి బదలాయించారు దాన్ని. అటువంటిది దాంట్లో 7 మండలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా
పోలవరం అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ నీటి వనరులకు ఒక లైఫ్ లైన్గా ఉపయోగపడుతుంది అనుకుంటున్నప్పుడు ఆ ప్రాజెక్టు కళ సాకారం అవ్వాలి అనుకున్న ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం వరకు కూడా నీరు ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్ళాలి అనుకున్నా అక్కడ ముంపు ప్రాంతం పరంగా పక్క రాష్ట్రాలతోటి సయోధ్య ఉండితే రాసిన పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో ఉండే కేసీఆర్ గారి రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ తెలిసిన దృష్ట్యా ముందు చూపుగానే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 7 మండలాలు బదలాయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒరిస్సా తోటి చాలా కొద్ది ప్రాంతంలోనే డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ ఉన్న అక్కడ మా ఖర్చుతోటి మేము మీకు ముంపు ప్రాంతం లేకుండా కేవలం 2 గ్రామాలకు సంబంధించి కొన్ని ఎకరాలకు సంబంధించిన ఇష్యూ అది. అయినా కూడా ఒరిస్సా ప్రభుత్వం దాని మీద సుప్రీంకోర్టు వరకు కేసు వేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితే 7 మండలాలు కనుక తెలంగాణలో ఉన్నప్పుడు అసలు విభజన చట్టం ద్వారా హామీ దొరికిన జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయబడిన పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏ రోజు కట్టడం అనేది అసలు సాధ్యపడదు. కాబట్టి ఎప్పుడు అది ముంపు ఉంటానే ఉంటుంది. అంత పెద్ద ప్రాజెక్టు మొదలు పెట్టుకున్నప్పుడు కాబట్టి తప్పనిసరిగా ముంపు ప్రాంతం ఉంటుంది, రీహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ రాజకీయ పరంగా వీళ్ళు వైషమ్యాలు పెంచడం కోసం ఈ రకంగా అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం అనేది అసలు సాధ్యం కాదు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.